ఇప్పటిదాకా మేకలు తిని పులిని చూసి ఉంటారు, ఇప్పుడు పులిని వేటాడే బెబ్బుల్ని చూస్తారు అంటున్నారు పవన్ కళ్యాణ్. వీరమల్లు అనే యోధుడిగా ఆయన చేసిన సాహసాలు, పోరాటాలు ఎలాంటివో తెలియాలంటే హరిహర వీరమల్లు చూడాల్సిందే. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ఇది. నిధి అగర్వాల్ కథానాయిక, బాబీ దేవోల్ ముఖ్య భూమిక పోషించారు. ఏఎం జ్యోతికృష్ణ క్రిష్ జాగర్లముడి దర్శకుడు, ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఏఎం రత్నం సమర్పకులు. ఈ నెల 24న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ లో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కోహినూరు వజ్రం కోసం సాగే పోరాటం, మేఘాలతో వీరమల్లు తలపడడం లాంటి సన్నివేశాలతో ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో ఏఎం రత్నం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేసిన పూర్తి స్థాయి పాన్ ఇండియా చిత్రం ఇది. చరిత్రని గుర్తు చేస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమా జీవితంలోనే కాదు, నిజ జీవితంలోనూ హీరోని, ఆయనలోని రియల్ స్టార్ ని ఈ సినిమాతో చూస్తారన్నారు. నిర్మాత ఏ దయాకర్ రావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ హృదయం నుంచి వచ్చే మాటల్ని ప్రతిబింబిస్తూ మన చరిత్రని మనకు గుర్తు చేస్తుంది చిత్రం అన్నారు. దర్శకుడు జ్యోతికృష్ణ మాట్లాడుతూ ఈసారి ఈ సినిమా విడుదల తేదీ మారదు, పరిశ్రమలోని రికార్డులే మారతాయి, దేశం మొత్తం తిరిగి చూసేలా ఈ సినిమా ఉంటుంది. కొంతమంది సినిమా గురించి అసత్య ప్రచారాలు చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మా పని మేము చేసుకుంటూ వచ్చాం. నిర్మాత ఏఎం రత్నం భారీ బడ్జెట్ సినిమాలే చేస్తారు, దేశం మొత్తం తిరిగి చూసే సినిమాలే చేశారు. అలాగే ఉంటుంది చిత్రం. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి ఎంత బడ్జెట్ పెట్టినా తక్కువే అనిపిస్తుంది. ఈ సినిమాతో 100% స్ట్రైక్ రేట్ తో మరో భారీ విజయం సాధించబోతున్నాం. ఈ సినిమాని నేను ఒక్కడనే చేశానంటే తప్పు. ఈ సినిమాకి మంచి పునాది వేశారు దర్శకుడు క్రిష్. విలువైన సమయాన్ని కేటాయించి ఈ సినిమా ప్రయాణంలో మాకు అండగా నిలిచారు త్రివిక్రమ్. మంచి సినిమా అందించేందుకు సమయం తీసుకున్నాం అన్నారు. ఈ సినిమాతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోబోతున్నాం అన్నారు నిధి అగర్వాల్. ఈ కార్యక్రమంలో దర్శకుడు అనుదీప్, గీత రచయిత రాంబాబు, గోసాల, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.